భావించవచ్చు. ఇందాక ఒకరు అడిగారు అదృశ్య శక్తులు అంటే ఎలా తెలుసుకోవాలని చెప్పి. అదృశ్యం అంటే కనపడవు, ఆ శక్తిని మాత్రం మనం ఫీల్ అవ్వచ్చు. మన శరీరంలోకి వచ్చే ఆ నామాల వల్ల వచ్చే వైబ్రేషనే దాన్ని మనం శక్తిగా భావిస్తే శక్తిగా ఆ భావానికి తగ్గట్టుగా శరీరం శక్తిగానే స్పందిస్తుంది. ఆ భావం లేనప్పుడు శక్తిగా స్పందించదు. అలానే శక్తి వచ్చినట్టుగా ఏమి అనిపించదు. అంటే భావం బాగా ఉంటే మాత్రం ఆ శక్తి వస్తున్న భావం దానికి తగ్గట్టుగా ప్రాక్టికల్గా శక్తి పొందిన అనుభూతులు అవన్నీ వస్తాయి. అట్లా ఏదైనా సరే భావం మీద ఏకాగ్రత మీద ఆధారపడి ఉంటుంది. అలాంటి భావనా శక్తిని ఏకాగ్రతని ఉపయోగిస్తూ ఉంటే ఆ అదృష్ట శక్తులు మనలో మనకు పనికొచ్చే విధంగా స్పందించి మనం నడిపించే విధంగా జరుగుతుంది.